ఏపీ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన దిగారు. చలో మెడికల్ కాలేజీలకు పిలుపులో భాగంగా ఆందోళన చేపట్టారు. పీపీపీ విధానాన్ని కూడా రద్దు చేయాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పీపీపీ జీవో 501ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 10 మెడికల్ కాలేజీలో కట్టలేని అసమర్థ ప్రభుత్వమని సందర్భంగా ఎమ్మెల్సీ బొచ్చ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరమైనా వెళ్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఏపీ అసెంబ్లీ వద్ద వైసీపీ నాయకులు కూడా ప్లకార్డులతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది ఏ విధంగా నడుస్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి? అంటే సాయిరామ్, ఏదైతే ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు ముందైతే మాత్రం నిరసనకు దిగారు. ప్లేకార్డులతో వాళ్ళైతే మాత్రం పీపీపీ ఈ మూడుకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. అసమర్థ ప్రభుత్వం అంటూ కూడా నినాదాలు చేశారు. ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మాత్రం 10 మెడికల్ కాలేజీలు తెచ్చాము. 10 మెడికల్ కాలేజీలు తీసుకురావడం వలన ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి మరింత సేవలు అందించే విధంగా కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పరిధిలో వీటిని ఏర్పాటు చేసాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 501 ఇన్ని తీసుకొచ్చి ఈ ఏదైతే మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా కట్టబోతున్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటినైతే మాత్రం పీపీపీ మోడ్లో అయితే మాత్రం ప్రైవేట్ పరం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఉన్నాయి అని వాళ్ళైతే చెప్పినటువంటి ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే నిరసనకు దిగారు. మొత్తంగా కూడా ఎమ్మెల్సీలు మొత్తం ఒకేసారి ప్లేకార్డులతో ఇక్కడైతే మాత్రం నినాదాలతో హోరెత్తించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇక్కడైతే మాత్రం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం కనుక వైఖరి మార్చుకోకుండా ఉంటే మాత్రం తాము ఎంత దూరమైనా వెళ్తామో ఏ విధంగా అయినా సరే వీటిని అడ్డుకుంటామని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలను ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు వెళ్ళి తమ హయాంలో మెడికల్ కాలేజీలు ఏ విధంగా నిర్మించారు అనే దాని మీద వాళ్ళైతే మాత్రం ప్రజెంట్ ఫోకస్ చేసే పనిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు జరుగుతున్న సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఈ సమావేశాల్లో దీన్ని హైలైట్ చేసే విధంగా కూడా పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు కట్టడం మాత్రం సరైన విధానం కాదు అని వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకైతే అటెండ్ అయ్యారు. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లోకి అయితే మాత్రం పాల్గొన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రవికృష్ణ, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ నాయకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు చూసాం. కానీ అధికార కూటమి నాయకులు మాత్రం ఇదంతా కూడా డొల్లతనంగా చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఈ యొక్క వైద్య కళలకు సంబంధించి కూడా మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా కూడా ప్రవర్తించారని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఏది నిజం అనుకోవచ్చు ప్రస్తుతానికి? అంటే మెడికల్ కాలేజీకి సంబంధించి మాత్రం వాళ్ళు జీవో అయితే ఇచ్చారు. అదేవిధంగా కూడా కొంత భూసేకరణ అయితే చేశారు. అదేవిధంగా కూడా దానికి కొంత నిధులు అయితే కట్టించారు. కానీ మెడికల్ కాలేజీని నిర్మించడం అంటే అంత ఆషామాషి అనేటువంటి విషయం అయితే కాదు. 100 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి, ఒక్కొక్క మెడికల్ కాలేజీలకి కనీసం 100 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మొత్తం మెడికల్ కాలేజీలు కనుక నిర్మించాలంటే మాత్రం దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాలు అయితే మాత్రం వీటికి సంబంధించి శంకుస్థాపనలు జరిగాయి. ఏదో ఒక 10% వరకు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అది. అదేవిధంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా కూడా ఒక దానికి వచ్చే బోధనా సిబ్బందిని కూడా ఒక క్వాలిటీ పీపుల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఉంటుంది. అదేవిధంగా కూడా దానికి అనుబంధంగా కూడా బోధనా హాస్పిటల్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం ఒక మెడికల్ కాలేజ్ అనేది